मुल्क भर में डॉक्टरों पर होने वाले हमलों के खिलाफ वरंगल में इंडियन मेडिकल एसोसिएशन की जानिब से कॉन्फ्रेंस का इनेकाद अमल में आया। इस मौके पर मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए एसोसिएशन के सदर डॉक्टर सुधीर कुमार ने कोरोना के मुसीबत ज़दा दौर में अपनी जानों की परवाह किए बगैर खिदमत अंजाम देने वाले डॉक्टरों पर किए जाने वाले हमलों पर अपनी गहरी तशवीश का इजहार किया है। उन्होंने डॉक्टरों पर होने वाले हमलों की शदीद मजम्मत करते हुए डॉक्टरों पर होने वाले हमलों में मुलविस मुलजिमीन के खिलाफ सख्त कार्रवाई करने से मुतालिक सख्त कानून मदून करने का हुकूमत से मुतालबा किया ताकि आइंदा से इस तरह के वाक़यात का इयादा ना होने पाए। कोविड महामारी मन जीविताలను ఎట్లా మార్చేసిందో ఫస్ట్ వేవ్ లో అందరికీ భయం ఉండే లోపల అందరూ కూర్చున్నారు చాలా తక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు కానీ సెకండ్ వేవ్ లో దాని తీవ్రత బాగా ఉంది ఎంత అందరి బతుకుల్ని ఎంత చిన్నభిన్నం చేసిందో మీ అందరికీ తెలుసు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు దాంట్లో డాక్టర్స్ కూడా ఉన్నారు ఎంత కష్టపడి పని చేసినా డాక్టర్ల మీద దాడులు మాత్రం ఆగటం లేదు మొన్నటికి మొన్న విరించి హాస్పిటల్లో ఒక పేషెంట్ చనిపోయే ముందు ఒకలాగా చనిపోయిన తర్వాత ఒకలాగా వాళ్ళు ప్రవర్తించి డాక్టర్ల వృత్తికి బాగా కళంకం తీసుకొచ్చారు వాళ్ళకి మా మీద బాగా బురద జల్లి మమ్మల్ని అవమానం పాలు చేశారు అది ముందు వీడియో తర్వాత వీడియో కూడా అందరు చూస్తే అసలు ఏం జరిగిందనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇంతేకాకుండా బెంగళూరులో ఒక పీడియాట్రిషియన్ని తర్వాత అస్సాంలో ఒక డాక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా రక్తం వచ్చేట్టు కొట్టారు డాక్టర్లనే కాకుండా హెల్త్ కేర్ వర్కర్స్ సిస్టర్లని ఆయాలని వార్డు బాయ్స్ని ఎవరిని వదిలిపెట్టడం లేదు సో దీనికి గల కారణాలు అనేకం వాళ్ళకున్న బాధలని మా ప్రొఫెషన్ మీద దించి మేము ఇంత కష్టపడి మా ప్రాణానికి ఉన్నచ్చి మేము పనిచేస్తున్నా మా సేవలను గుర్తించకుండా మా మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి దీని గురించి మా నేషనల్ ఐఎంఏ రేపు నేషనల్ ప్రొటెస్ట్ డే సేవ్ ద సేవియర్స్ అంటే రక్షించే వారి నుంచి రక్షిద్దాం ఎందుకంటే మమ్మల్ని రక్షిస్తేనే మీకు అందరికీ సేవలు అందుతాయి లేకపోతే ఈ సేవలు అందే భాగ్యం కూడా ప్రజలు కోల్పోతారు మీకు తెలుసు గత నెల కోవిడ్ మహమ్మారి ఎలా ప్రబలిందో ఆ టైంలో కనుక హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ వాళ్ళ సేవలు అందించకుండా ఉంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవారో మీకు తెలుసు అంత కష్టంలో ఉండి కూడా ఒక పక్కన ఆక్సిజన్ కొరత ఒక పక్కన మందుల కొరత ఒక పక్కన వర్క్ చేసే స్టాఫ్ కొరత ఇవన్నీ తట్టుకొని మేము మా సేవలను అందించాము కానీ మమ్మల్ని నిందించడం ఎక్కడైనా చిన్న వాళ్ళ పేషెంట్ యొక్క రోగ తీవ్రతను బట్టి పేషెంట్ చనిపోతే హాస్పిటల్ మీద దాడి చేయడం డాక్టర్ మీద దాడి చేయడం హెల్త్ కేర్ వర్కర్స్ మీద దాడి చేయడం జరిగింది వీటన్నిటినీ ఐఎంఏ వరంగల్ తెలంగాణ స్టేట్ వరంగల్ ఐఎంఏ మరియు నేషనల్ ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తుంది